హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం. ఇవాళ వీడియో ఏంటనుకుంటున్నారా? వినాయక చవితి స్పెషల్ వీడియో. ఏంటి మీరు ముస్లిమ్స్ కదా, వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటారా అని అనుకుంటున్నారా? ఎస్ గాయ్స్, ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోము, ఈ ఇయర్ చేసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ నేనుండే విలేజ్లో ఏ ఫెస్టివల్ అయినా అందరు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు మా జెండా పండుగ వస్తుంది అంటే ఊళ్ళో జెండా తీస్తూ ఉంటారు. జెండా పండుగ వస్తుంది. అప్పుడు అందరూ మాతో పాటు, హిందూస్ కూడా అందరూ మాతో పాటు జెండా పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. అలానే వినాయక చవితి వచ్చినప్పుడు మేము కూడా పిల్లలకి బుక్స్ అవి పెట్టించి ప్రేయర్ చేయిస్తామన్నమాట. కొంతమంది మా ముస్లిమ్స్కి నేను చేసే ఈ వీడియో నచ్చపోవచ్చు, కానీ మా విలేజెస్లో ఉండే ఫార్మాలిటీస్ని బట్టి మేము సెలబ్రేట్ చేసుకున్నాం. అలా అని అల్లాని మేము పూజించము అనట్లేదు, అలా అని మేము అల్లాని తక్కువ చేసాము అనట్లేదు. మీరేమన్నా దూదెక్ సాహిబులా అలాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. కాదండి, మేము ముస్లిమ్స్, నాటి దూదెక్ సాహిబులు కూడా కాదు. నేను ఆ క్లారిటీ కూడా మీకు ఇస్తున్నాను ముందుగానే. ఇక్కడ మా విలేజ్లో అన్నీ కలిపి సెలబ్రేట్ చేసుకుంటారు. మా జెండా అక్కడ క్రిస్టియన్స్ సైడ్ వెళ్ళినా కానీ, క్రిస్టియన్స్ బజార్కి వెళ్ళినా కానీ మా జెండాని వాళ్ళు అక్కడ మొక్కుంటారు. మా జెండాకి మేము జెండా తీస్తుంటే అండ్ హిందూస్ మొక్కుంటారు. అలాగే క్రిస్టియన్స్ జెండా మా సైడ్ వస్తే, మా ముస్లిమ్స్ బజార్కి వస్తే మేము ఆ క్రిస్టియన్ జెండాకి డబ్బులు గుచ్చి మొక్కుంటాం. అలానే ఇలా వినాయక చవితి ఇవి కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటాం. అదే మా మసీదులో ఏదైనా సెలబ్రేట్ అవుతుంది, భోజనాలు జరుగుతున్నాయి, మేము మసీదులో ఏదైనా మసీద్ తరపున ఏదైనా చేస్తున్నామంటే ఊళ్ళో ఉన్న అందరూ హాజరవుతారు. అంటే ఇక్కడ అలా మా విలేజ్లో మేము అంతలా కలిసిపోయి ఉంటాం. అలా అని మా దేవుడిని తక్కువ చేయడం కాదు, వాళ్ళ దేవుడిని ఎక్కువ చేయడం, అలా అని వాళ్ళ దేవుడిని తక్కువ చేయడం కాదు, మా దేవుడిని అర్థం చేసుకోండి. ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఫస్ట్ నేను చెప్తూ ఉన్నాను, ఇవాళ మా ఇంట్లో మేము వినాయక చవితి సెలబ్రేట్ చేయాలి. ఎలా అంటే మా హిందూస్ కూడా ఇది నచ్చపోవచ్చు, వినాయక చవితి ఇలా చేస్తారా అని. నాకు వచ్చిన పద్ధతిలో, నాకు తెలిసిన పద్ధతిలో, నా ఇంట్లో నాకున్న క్లైమేట్ని బట్టి నేను చేసుకున్నాను. నేను ఎప్పుడు చేయలేదు. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలానే చేయించేవాళ్ళు. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు బుక్స్ పెట్టుకొని ఇలా దండం పెట్టుకోవడం అలా చేసేవాళ్ళం. అలాంటి స్వీట్ మెమరీస్ నాకున్నాయి. నా పిల్లలకి ఎందుకు లేకుండా చేయడం అనే ఉద్దేశంతో నేను ఇదైతే సెలబ్రేట్ చేశాను. ఓన్లీ పిల్లల కోసం అండ్ దేవుణ్ణి కూడా మేము నమ్ముతాం అన్నమాట. అందుకని చూసేద్దాం రండి, నేను ఎలా సెలబ్రేట్ చేశానో చూపించేస్తాను. ఇంకా నా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇదిగోండి, అంటే ఇక్కడ ఇళ్ళమ్మట బొమ్మనైతే ఇస్తూ ఉన్నారు. రాత్రి మా హస్బెండ్ వస్తుంటే దారిలో ఇచ్చారంట. ఎందుకు ఇచ్చిన దాన్ని రిటర్న్ ఇవ్వడం అనేసి ఇంటికైతే తీసుకొచ్చి ఇచ్చేసారు నాకు. ఇంకా నేను కూడా ఎర్లీ మార్నింగ్ లేసేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని శుభ్రంగా, అంటే ఇల్లంతా తడిగుడ్డ పెట్టేసుకుంటాం కదా, అలానే తడిగుడ్డ పెట్టేసుకొని ఈ బొమ్మకి ఈ విధంగా పసుపు నాకు చేతనైన విధంగా అయితే చేశాను. అండ్ ఇంటి పక్కన ఉన్న హిందూస్ని కూడా కొంచెం సజెషన్స్ అడిగాను అనుకోండి, నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు కాబట్టి ఈ విధంగా బొమ్మ, పువ్వులు ఈ విధంగా పెట్టాను, పసుపు ఈ విధంగా కలిపేసి పెట్టాను, ఫ్లవర్స్, కాయలు, కుంకుమ పెట్టాను. ఇక ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నా. అప్పటికప్పుడు పూర్ణం అవన్నీ చెయ్యాలంటే కుదరదు కదా, అందుకనేసి పొంగల్ చేశాను చాలా ఫాస్ట్గా. పొంగల్ చేసి ముద్దపప్పు అయితే చేసేసాను, అండ్ వడపప్పు చేశాను, అండ్ కుడుములు, సలిమిడి చేశాను, అండ్ కుడుములు వండేసాను. ఈ విధంగా నాకు వచ్చినట్టుగా నేనైతే ప్రిపేర్ చేశాను అనమాట. ఈ విధంగా వినాయకుడిని అయితే పెట్టాను. ఈ విధంగా వినాయకుడిని పెట్టేసి మనం మామూలుగా మేము ఎప్పుడు అగరబత్తులు, సాంబ్రాణి వేస్తాం నార్మల్గానే. మా దేవుడికి కూడా మేము ఫ్రైడేస్, సండేస్ మాకు వీలు కుదిరినప్పుడల్లా ఇక సాంబ్రాణి వేసి అగరబత్తులు నార్మల్గానే వెలిగించుకుంటాము. మేము ఎక్కువగా గంధం వాడతాం అనమాట, పసుపు కుంకుమ అయితే మేము వాడము. కానీ ఇవాళ దేవుడికి పెట్టాలి కాబట్టి ఇవాళ అయితే నేను యూజ్ చేశాను. కుంకుమ మేము బొట్టులా పెట్టాం, కానీ కింద గొంతు కింద కానీ గుండెల మీద అలా పెట్టుకుంటాం అనమాట కుంకాన్ని. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఎవరికన్నా వీడియో నచ్చకపోతే మటుకి నెగిటివ్ కామెంట్స్ చేయకండి. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ నచ్చకపోతే నా వీడియో చూడడం ఆపండి. అలా అని మేమేమి అదర్ క్యాస్ట్ అనుకోండి, మేమిద్దరం హస్బెండ్ వైఫ్ ఇద్దరం ముస్లిమ్సే. ఇదిగోండి ఈ విధంగా చేశాను. ఇవన్నీ ఆకులన్నీ అడిగాను అనమాట. పిల్లలు తెంచుకొస్తుంటే వాళ్ళందరినీ అడిగాను, నేను అడిగేసి తీసుకున్నాను. ఇవి నాకు కూడా కొంచెం ఇవ్వండిరా, మా పిల్లలు చిన్నవాళ్ళు తేలేరు, ఇవ్వండి అని అడిగితే పాపం అందరూ తీసుకో అక్క అని ఇచ్చేశారు.
తర్వాత పిల్లల బుక్స్ అవి ఇలా పెట్టేసేసి పిల్లల బుక్స్ కూడా ఇలా పూజ చేయించాను. పూజ చేసి పెట్టేసేసి మనం చిన్నప్పుడు వాటికి పసుపు రాసి కుంకుమ పెట్టేవాళ్ళం కదా, అలా అయితే చేయించారనమాట. ఇదిగోండి ఇలా నేను ఇంత చేసుకున్నాను కదా, కానీ అమ్మాయి చేసుకుందిలే అని మా ఇంటి పక్కన ఉన్న రిలేటివ్స్ కానివ్వండి, హిందూస్ కానీ అస్సలు ఊరుకోరండి. ఇదిగోండి చూడండి ఏమేమి పంపించారో, వాళ్ళు కూడా పంపించారు వెంటనే. ఇదిగోండి పులిహార, పూర్ణం, కుడుములు పంపించారు. ఇంకా బాక్స్ కూడా ఇచ్చి పంపించారు. బాక్స్లో ఏముందో చూసేద్దాం. ఇదిగోండి బాక్స్లో పాల తాలికలు అయితే పంపించారనమాట. ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఇదైతే ఒకళ్ళు పంపించారు. అలా 4-5 మెంబర్స్ పంపించారు. ఇంకొకళ్ళు ఇలానే సేమ్ పొంగలి ఇవన్నీ పంపించారనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఉంటుంది. మా సైడ్ అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం. నెగిటివ్ కామెంట్స్ తప్పుగా అర్థం చేసుకోండి. ఈ ఒక్కరోజు ఇలా చేస్తాం. మళ్ళీ మా అల్లా యొక్క మేమేవైతే ఇస్లామిక్గా ఫాలో అవుతామో అవన్నీ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఫాలో అవుతాం. అండ్ సాయిబాబాని మొక్కుతాం మేము. అండ్ మా అల్లా పద్ధతిని మేము వదులుకోము. నమాజ్ చేస్తాం, నమాజ్ కంటిన్యూగా చేస్తాము. ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాం అనమాట. మేము ఉండేది విలేజ్లో, అందరం కలిసిపోయి ఉంటాము. ఎక్కువగా మా ఇంటి చుట్టుపక్కల ఉన్నది కూడా హిందూసే అనమాట. హిందూస్, బ్యాక్ సైడ్ క్రిస్టియన్స్ అందరూ ఉన్నారు. అందరూ కలిసిపోయి ఉంటారు చాలా చక్కగా. ఇదిగోండి ఈ విధంగా అయితే చేశాను. ఏదైనా తప్పు ఉంటే తెలియక కొన్ని ఏదైనా చెయ్యకపోయి ఉంటే కనుక ఇగ్నోర్ చేయండి. ఫస్ట్ టైం చేశాను కదా. ఇప్పుడే మా పిల్లలు ఇక్కడే గుడి పెడితే వాళ్ళు కూడా చందా అడిగితే వాళ్ళకి కూడా ఇచ్చానమాట. ఈ విధంగా ఉంటుంది మా విలేజ్ సైడ్. నా వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నవి వదిలేయకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.